ప్రభాకర్ గారు నమస్తే. నమస్కారం అండి. సార్, గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అయిపోయింది సార్. స్టేట్ లెవెల్ పాలిటిక్స్ అన్నీ పక్కన పెడితే, ఆ గ్రౌండ్ లెవెల్‌లో మీరు మాస్ లీడర్ కాబట్టి, గ్రౌండ్ లెవెల్‌లో సిట్యుయేషన్ ఎలా ఉంది? అంతా బానే ఉంది. ఏమీ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏం లేదు. ప్రభుత్వం తనకున్నటువంటి అన్ని వనరుల్ని ఉపయోగించుకొని ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, లోకేష్ బాబు గారు, కూటమి నాయకులు, ఎన్డీఏ శక్తి వంచన లేకుండా కృషి చేస్తూ ఉంది. అన్ని విధాలుగా రాష్ట్రాన్ని ఒక పక్క రాజధాని, రెండో పక్కన పోలవరం శరవేగంతో పరుగులు పెడతా ఉంది. కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కొంతమంది ఎటకారంగా సూపర్ 6, సూపర్ 7 అనేటువంటి మాటలని మీరు వింటా ఉన్నారు, మేము వింటా ఉన్నాం. అనుకున్నవన్నీ తెల్లారిపాటికే చేసేస్తామని చెప్పలేం మేము. మేము 5 ఏళ్ళు మాకు ఓటు ఇచ్చింది వాళ్ళు. 5 ఏళ్ళలో 2 ఏళ్ళు పూర్తయింది. 2 ఏళ్లలో మహిళలకి ఉచితంగా బస్సు ప్రయాణం కమిట్మెంట్ అయ్యాం, ఫుల్ఫిల్గా చేయగలిగాం. ఏదైతే ఈరోజు ఏ రాష్ట్రంలో ఇవ్వనంత డబ్బు భారతదేశంలో ఓన్లీ సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు పెడుతున్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒకటే. ఈరోజు మేము అనుకున్నటువంటి పెన్షన్ 3,000 4,000 చేస్తామని 2 నెలలు ఎదరకెళ్ళి ఆ డబ్బులు కూడా కలిపి 4,000 కాడికి ఇవ్వడం జరిగింది. కొంతమందికి డిజేబుల్ 95% ఉన్న వాళ్ళకి 90% ఉన్న వాళ్ళకి 15,000 ఇస్తాం. 6,000 రూపాయలు మామూలుగా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్కి ఇస్తున్నాం. ఇంత పెద్ద ఎత్తున మరి భారతదేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే చేస్తున్నారు అంటే ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండబట్టే కదా చేస్తున్నామని మేము ఫీల్ అవుతాం కాదు, పబ్లిక్ ఫీలింగ్ కూడా. దాంతోపాటు అన్నదాత సుఖీభావ కింద మరి మొన్నే డబ్బులు వేయడం జరిగింది. ఇంకొక పెద్ద కార్యక్రమం మేము చేస్తుంది ఏంటంటే తల్లికి వందనం. అమ్మఒడి ఎంతమందికి వేసాడు ఆయన, మేము తల్లికి వందనం ఎన్ని రెట్లు పెంచాం, ఎంతమంది పిల్లలకి ఇచ్చాం అనేది ఒకసారి గ్రౌండ్ రియాలిటీ తీసుకుంటే మీకు కూడా అర్థమవుతుంది. ప్రభుత్వం అనేది ఎంత బాగా పనిచేసినా కొద్దో గొప్ప వ్యతిరేకత ఎదటి వాళ్ళు మాట్లాడటానికి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ రాష్ట్రంలో కానీ చరిత్రలో అపోజిషన్ పార్టీ అనేది లేకుండా జనం ఓట్లేసినటువంటి ఎలక్షన్ మన జరిగిన ఎలక్షన్. అపోజిషన్ పార్టీకి రావాల్సిన ఓట్లు శాసనసభ్యులు కనీసం గెలవలేకపోయారు. అంటే ఏంటి అంటే అంత వన్ సైడ్ ఉన్నది పబ్లిక్ మూమెంట్ అంతా కూడా. తెలంగాణ అప్పుడు రాయలసీమ కావచ్చు, ఉత్తరాంధ్ర కావచ్చు, ఎక్కడైనా సరే ఒకే రకంగా ఓటర్ యొక్క సరళి ఉంది. దానికి అర్థం ఏంటి, గత పాలకులు చేసినటువంటి నిర్వాకం, వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు, వాళ్ళు చేసినటువంటి అన్యాయాలు, అక్రమాలు, ఇవన్నీ ప్రతి ఓటర్కి రిజిస్టర్ చేసినాయి కాబట్టి అంత వ్యతిరేకత అనేది రావడం జరిగింది. కనిపించింది కూడా, రావడమే కాదు కనిపించింది. మనందరం కూడా చూసాం. ఇవాళ ఏదో 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకా 3 ఏళ్ళే, ఎన్ని రోజులు వచ్చేస్తుంది 3 ఏళ్ళు. అవన్నీ ఊరికినే వాళ్ళ యొక్క కార్యకర్తలని సాటిస్ఫాక్షన్ లెవెల్స్ పెంచడం కోసం రాజకీయ పార్టీల యొక్క ఎత్తులు తప్ప అవి ప్రజల్లో ఏ రకమైనటువంటి అసంతృప్తి లేదని మేము భావిస్తాము. సార్, ఒక రాజకీయ నాయకుడిగా లేకపోతే ఒక రాజకీయ పార్టీగా ఎలక్షన్స్ ముందు కొన్ని ప్రామిసెస్ చేస్తున్నారు, వాటిని నిలబెట్టుకున్నవి చెప్తున్నారు కూడా. బట్ కాకపోతే ఒక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా విచిత్రమైన పరిస్థితి ఉంది. ప్రతి ఎలక్షను అసలు ఏమి ఇచ్చారు, ఏం చేశారు అనే దానికంటే కూడా నెక్స్ట్ ఎలక్షన్కి ఏమి ఇస్తారు అనే దాని మీద ఎక్కువగా ఓటింగ్ నడుస్తూ ఉంది. ఈ పంపకాలు లేకపోతే ఈ పెన్షన్లు లేకపోతే అంటే ఎక్కడ ఆగడానికి స్కోప్ ఉంది? అంటే ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్‌లో మీకంటే ఎక్కువ ఇస్తామని ఆయన ప్రామిస్ చేస్తారు, ఆయనకంటే ఇస్తామని మీరు ప్రామిస్ చేయాల్సి ఉంటుంది.
ఇది ఎక్కడో అక్కడ ఆగాల్సిన పరిస్థితి ఉందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఏంటి సార్ మీ ఉద్దేశం ఏంటి? అది ఆగదు. నా అభిప్రాయం అయితే అది ఆగదు. ఆగటానికి నేర్పచిక్కం గాని, మానపచిక్కం కాదని సామెత ఉంది. కాబట్టి నేను ఆగుద్దని నేను అనుకోను. అప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి, రాష్ట్రం యొక్క పరిస్థితిని బట్టి మా నాయకులు నాయకులు తీసుకునేటువంటి నిర్ణయం, పార్టీలు తీసుకునేటువంటి నిర్ణయం. దానిలో అంతకుమించి నేనేం మాట్లాడలేను. జగన్ గారు పదే పదే చెప్పే మాట కళ్ళు మూసి తెరిసిన వెంటనే 2 సంవత్సరాలు అయిపోయింది. ఇంకొక ఏడాదిన్నరకి నా పాదయాత్ర మొదలెట్టేస్తాను. పాదయాత్ర ఒక ఏడాదిన్నర పాటు పాదయాత్ర జనాల్లో ఉంటాను అంటున్నారు. గతంలో అదే పాదయాత్ర జగన్ గారిని అధికారంలోకి తీసుకొచ్చింది. 151 సీట్లు గెలిచారప్పుడు. ఇంకొకసారి పాదయాత్ర చేస్తే ఇప్పుడంటే 2 తెలుగు రాష్ట్రాల్లో చాలామంది నాయకులకి పాదయాత్ర అనేది ఉపయోగపడింది. బట్ ఇప్పుడు వరకు ఏ నాయకుడు కూడా రెండోసారి పాదయాత్ర చేయల. చంద్రబాబు నాయుడు గారు చేయల, లోకేష్ గారు చేశారు. వైఎస్ఆర్ గారు చనిపోయాక ఆయనకు కుదరలేదు. సో, ఏ నాయకుడు కూడా రెండోసారి పాదయాత్ర అనేది జనాల్లోకి చేయల. ఈ పాదయాత్ర అనేది ఎంతవరకు రెండోసారి చేసినప్పుడు ఉపయోగపడుతుందనుకుంటున్నారు? పాదయాత్ర కాదు. జగన్మోహన్ రెడ్డి గారు పొర్లు దండాలు పెట్టినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఆయన్ని నమ్మరు. దానికి ఒకటే కారణం. ఆయన ఒక్కసారి అని జనాన్ని నమ్మించి, మాయమాటలు చెప్పి, విద్వేషాలు రెచ్చగొట్టి, దొంగ ముద్దులు పెట్టి, ఒక్కసారి చూశారు. అయిపోయింది. ఇంకా ఆయన ఏం చేసినా సరే ఈ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మే అవకాశం లేదని మేము భావిస్తాం. అంటే రెండో ఛాన్స్ అంటే నమ్మే పరిస్థితి ఉన్నదంటారా? ఎట్టి పరిస్థితుల్లో ఆయనకు అవకాశం రాదు. ఆయనకు అరుదుగా వస్తుంది. అలాంటి అవకాశం ఈ రాష్ట్ర ప్రజలు ఆయనకి ఇచ్చారు. ఆయనకి ఇస్తే ఆయన వింత పరిపాలన ఏ విధంగా ఉందో మనం కూడా చూసాం. సార్ 164 సీట్లు మొత్తం కూటమిలో ఉన్న పార్టీలన్నిటికి కలిపి వచ్చిన సీట్లు. అంటే విని ఎరగని మెజారిటీలు. ఈవెన్ లీడర్లు కూడా చాలామందికి వచ్చిన మెజారిటీలు అయితే కళ్ళు చెదిరే మెజారిటీలు. అసలు ఇటువంటి ఫలితం ఇప్పుడు ఏ పార్టీకైనా కానీ, లేకపోతే రేపు మీ పార్టీకైనా కానీ వచ్చే అవకాశం ఉందా? ఇంకెప్పుడు ఇలాంటి విజయాన్ని మనం చూడలేం. దాని యొక్క విజయం యొక్క గొప్ప చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కష్టం ఒక ఎత్తు అయితే, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దుర్మార్గమైనటువంటి పరిపాలన ఒక ఎత్తు. ఆయన ఆ విధంగా నడవబట్టే అధికారాన్ని మదంతో ఏం చేయాలో తెలియక ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు విర్రవేగబట్టే కూటమిని అంత స్థాయిలో రాష్ట్ర ప్రజానీకం గెలిపించారు. సార్ 2019 నుంచి 2024 మధ్యలో జగన్ గారు ఎక్కడికి వెళ్ళినా విపరీతమైన జనాలు వచ్చేవారు. సిద్ధం సభలను పెట్టారు, గుర్తుంటే మీకు. డ్రోన్ విజువల్స్ చూపించేవారు. అసలు ఎక్కడ కనుచూపు మేరలో జనాలే కనపడేవారు. బట్ ఒకసారి ఫలితాలు రాగానే మొత్తం సినారియో అంతా మారిపోయింది. ఈరోజు ఒక రాజకీయ నాయకుడిగా చెప్పండి, జనం నాడి పట్టుకోవడం అంత కష్టమా? జనం వచ్చారు అని మీరు అంటున్నారు. జనాన్ని తోలుకొచ్చారు. ఆయన పెట్టినటువంటి సభలు మీరు చూసుకోండి. ఎక్కడైనా సరే అధికారాన్ని అడ్డం పెట్టుకుని బస్సులన్నీ ఆర్టీసీ వాడి మొత్తం జనాన్నందరినీ ప్యాక్ చేసుకుని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారు. అంతే తప్ప జనం ఇష్టపూర్వకంగా వాళ్ళంతటా వాళ్ళు వచ్చినటువంటి జనం కారాళ్ళు. నిజంగా ఇష్టపూర్వకంగా ఆ రకమైనటువంటి జనము, ఆ రకమైనటువంటి అభిమానం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండుంటే అంత ఘోర పరాజయాన్ని మనం ఎప్పుడైనా చూసామా? ఇక మీదట ఎప్పుడైనా చూస్తామా? ఆయనేమో మరి ఈవీఎం ట్యాంపరింగ్లు చేసేసి గెలిచారు. అసలు జనాల్లో మాకు వ్యతిరేకత అనేది లేదు అని చెప్తున్నారు. ఏయో అర్ధరాత్రి ఓట్లు డబల్ అయిపోయినాయి, ఇన్ని లక్షల ఓట్లు పోలేని, అన్ని లక్షలు పోలేని అని చెప్పి చూశారు కదా. ఒక మాట 1 గంట చెప్తున్నారు. 2 దాకా కూడా లైన్లో ఉండి జనం ఓటర్లు ఓట్లేసి వెళ్తాం మనం చూసిందే కదా. 1 గంట 2 కూడా కొన్ని బూతులు ఇంకా క్లోజ్ అవ్వాల. అంటే అంత బారులు తీరి జనం వచ్చి ఆయన్ని ఓడించాలి, ఆయన ప్రభుత్వాన్ని సాగనంపాలనేటువంటి గట్టి పట్టుదలతో మరి ఆ టైం దాకా ఉండి ఓటేసి వెళ్ళారు జనం. ఈవీఎం ట్యాంపరింగే జరిగిందే అనుకుందాం. జరిగిన ఉంటే జగన్మోహన్ రెడ్డి కాన్స్టిట్యూన్సీలో కూడా జరగాలిగా, ఆయన కూడా ఓడిపోవాలిగా. సార్ 2029 ఎన్నికల గురించి మాట్లాడుతున్నారు. అది కాసేపు పక్కన పెడితే అంతకంటే ముందు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయి. ప్రతిపక్ష పార్టీలు ఏంటంటే టీడీపీ లేకపోతే జనసేన 2 కలిసి ఉంటే
వాళ్ళని ఓడించడం కష్టం అని చెప్పి ఇప్పటికే 2 పార్టీల మధ్యన కొంచెం గ్యాప్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. స్టేట్ లెవెల్‌లో ఇద్దరు నాయకుల మధ్యన, ముగ్గురు నాయకుల మధ్యన మంచి రిలేషన్ కనపడుతుంది. గ్రౌండ్ లెవెల్‌లో టీడీపీకి, జనసేన క్యాడర్ మధ్యన ఎలాంటి రిలేషన్ ఉంది? ఇప్పుడు మేము గొప్ప అంటే మేము గొప్ప అని అనుకుంటాం సహజం. ఒక ఇంట్లో అన్నదమ్ములకే ఆస్తుల కాడ, పెత్తనం కాడ పొరపచ్చులు వస్తూ ఉంటాయి. 2 పార్టీలు ఉన్న తర్వాత పొరపచ్చులు రాకుండా ఎందుకుంటాయి? వచ్చినా సరే నాయకుల యొక్క నిర్ణయం ప్రకారం, పార్టీ యొక్క సిద్ధాంతం ప్రకారం మాకు ఇష్టం ఉన్నా లేకపోయినా కలిసి ప్రయాణం చేయాల్సిందే. ఇటు తెలుగుదేశం పార్టీ అయినా, అటు జనసేన అయినా, బీజేపీ అయినా. బట్ లోకల్ ఎలక్షన్స్‌లో స్థానిక సమస్యలు గానీ, లేకపోతే ఇక్కడుండే యూనిటీ అదే రిఫ్లెక్ట్ అవుతది కదండీ. మీరనేది ఏంటంటే అసెంబ్లీ ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్ వరకు ఓకే. లోకల్ ఎలక్షన్స్ ఎందుకంటే ఈ ఫలితాలు ఎంతో కొంత ప్రభావం మెయిన్ ఎలక్షన్స్ మీద కూడా పడతాయి. మా దగ్గర అంటే నా దగ్గర దెందులూరులో అయితే మీరు అనుకున్నటువంటి పరిస్థితి లేదు. మేము జనసేనని కలుపుకొని, బీజేపీని కలుపుకొని వాళ్ళకి ఏమేం కావాలో వాళ్ళకున్న బలాన్ని బట్టి, వాళ్ళకున్నటువంటి బలహీనతను బట్టి మేము కూర్చొని మేము సెట్ చేసుకుని మేము ఎదురుగా నిలబెట్టగలం. మా దగ్గర ఏమీ ఆ లోపం కానీ, ఆ లోటు కానీ రాదు. 99% జిల్లా వారీగా వాళ్ళకి జిల్లా పార్టీ అధ్యక్షులు ఉన్నారు, మాకు జిల్లా పార్టీ అధ్యక్షులు ఉన్నారు. వాళ్ళు స్థాయిలో కూర్చుని ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు అందరూ ఒక తాటి మీదకి వచ్చి తప్పనిసరిగా ఏమైతే ప్రాబ్లం క్రియేట్ అవుతుందో అక్కడ సఖ్యతగా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. లేదు తప్పనిసరి పరిస్థితుల్లో మేము వాళ్ళే ఫ్రెండ్లీ మ్యాచ్ లాగా ఎలక్షన్ చేసి చేస్తాం తప్ప ఎట్టి పరిస్థితుల్లో వేరే పార్టీకి అవకాశం రానే రాదు. సార్ 2019 ఎలక్షన్స్‌కి ముందు మీకు గానీ, పవన్ కళ్యాణ్ గారికి గానీ చిన్న మాటల యుద్ధం జరిగింది. బట్ 2024 ఎలక్షన్స్‌కి వచ్చేటప్పటికి మీరేమో అవసరమైతే నా సీట్ త్యాగం చేసి గెలిపిస్తా అని మీరన్నారు. ఆయన మొన్న మీ ప్రచారంలో అన్న మాట, నాకు ఇష్టమైన నాయకుడు ప్రభాకర్ గారు. గొడవ పెట్టుకున్నోళ్ళే స్నేహితులవుతారు. ప్రేమ ఉన్న చోటే గొడవ ఉంటుంది అని చాలా క్లోజ్‌గా మీ ఇద్దరు మాట్లాడుకున్నారు. అసలు ఏం జరిగింది మీ ఇద్దరి మధ్యన అంత డ్రాస్టిక్‌గా మార్పు రావడానికి? ఏమీ జరగలేదు అసలు. ఆయన మేము అర్థం చేసుకున్నాం, మమ్మల్ని ఆయన అర్థం చేసుకున్నాడు తప్ప మా మధ్యలో ఏమీ జరగలేదు. అప్పుడు కూడా కొన్ని కారణాల వల్ల మాటకు మాట అట్లా పెరిగిపోయింది తప్ప అది ఉద్దేశపూర్వకంగా కావాలనో నేను మాట్లాడింది కాదు, నన్ను ఆయన మాట్లాడింది కాదు. దీని మధ్యలో కొంతమంది దూరి మా మధ్యలో గొడవలు రెచ్చగొట్టడానికి నాకు సంబంధం లేకోకుండా ఆయన ఎక్కడో కళ్యాణ మండపం కాడ ఉంటే వెళ్ళి నా మీద కుట్ర చేసి నా మనుషుల్లాగా వెళ్ళి అక్కడ జై చింతమనేని చెప్పి వీళ్ళు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని ఏం చేస్తారు వీళ్ళు అక్కడికి వెళ్ళి ఆ గేట్లు తన్ని నానా రాద్ధాంతం చేశారు. అవన్నీ పెద్ద మనసుతో ఆయన అర్థం చేసుకున్నాడు, మేము అర్థం చేసుకున్నాం. మా మధ్యలో ఇంట్రుకు కూడా గ్యాప్ లేదు. ఒక ఇంట్రుక పట్టేంత గ్యాప్ కూడా రాదు కూడా. ఎలక్షన్స్ తర్వాత ఎప్పుడన్నా కలిసారా మీరు? ఓకే. ఎలా పలకరించుకున్నారు ఒకళ్ళకొకళ్ళు? ఎప్పుడు ఎట్లా పలకరించుకుంటాం అలాగే ఉన్నాం, వేరే తేడా లేదు. సార్ చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఎవరు అనే డిస్కషన్ స్టేట్ మొత్తం నడుస్తూ ఉంది. లోకేష్ గారని కోరుకోవడం మీరు కోరుకుంటారు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారని చెప్పి జనసేన వాళ్ళు కోరుకుంటారు. ఈ ట్రాన్సిషన్ ఎలా జరగబోతుంది? ఎందుకంటే ప్రతి రీజనల్ పార్టీకి ఆ నాయకత్వ బదిలీ అనేది చాలా కీలకం. మీరు మాట్లాడే ప్రశ్నకి జవాబు లేదు. రేపటి వరకు మీరు ఉంటారని గ్యారంటీ ఉందా? లేదు. నేను ఉంటానని గ్యారంటీ ఉందా? లేదు. ఏది ఏమవ్వాలో కాలం నిర్ణయిస్తుంది. కాలం అంతిమంగా నిర్ణయించాల్సిందే తప్ప మా నాయకుడు ఉన్నంతసేపు మా నాయకుడే మాకు నాయకుడు. ఆ తర్వాత మా ముగ్గురు నాయకులు ఏం డిసైడ్ చేస్తే వాళ్ళే నాయకులు, అంతే తప్ప దానికి ప్రభాకర్ డిసైడ్ చేసేది కాదు కదా. అంటే గ్రౌండ్ లెవెల్ లీడర్గా జనాల పల్స్ మీకు తెలుస్తుంది కదా. జనాలు పలుసు చంద్రబాబు నాయుడు గారు లేని మాట మేము ఇప్పుడు మాట్లాడుకోవాలా, ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదు కూడా అని మా అభిప్రాయం. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు ఆలోచిస్తారా, ప్రజలే నిర్ణయం తీసుకుంటారు. సార్ 2019 ఎలక్షన్స్ అవ్వగానే స్టేట్లో మొట్టమొదటి టార్గెట్ అయిన నాయకుడు ఎవరన్నా ఉంటే మీరు. 67 రోజుల పాటు మీరు జైలుకి వెళ్ళారు. ఒక కేసులో అరెస్ట్ అవ్వడం, పీటీ వారెంట్ మీద ఇంకో కేసులో ప్రొడ్యూస్ చేయడం, అక్కడ బెయిల్ వస్తుందనగానే ఇంకొకసారి రిమాండ్ ఎక్స్టెండ్ చేయడం, అలా 67 రోజుల పాటు జైల్లో పెట్టారు మిమ్మల్ని. అంటే బాగా ఎక్కువ ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఎవరన్నా ఉంటే మీరే. ఆ టైంలో అసలు ఏం చేశారు సార్? మీ మైండ్ సెట్ ఏంటి? ఏం ఆలోచించారు? అసలు వీళ్ళు బయటికి వదులుతారనే నమ్మకం ఉండిందా? వదిలినా వదలకపోయినా
మన్ని పెట్టిన కేసులన్నీ కూడా ఎస్సీ ఎస్టీ కేసులు. అవన్నీ కూడా కావాలని పెట్టినటువంటి కేసులు. ఎక్కడ అసలు ఆ పీరియడ్‌లో నేను చేసింది ఏమీ లేదు. నా మీద ఇచ్చిన కేసుల్లో ఇప్పుడు ఇంచుమించుగా 15 కేసుల దాకా పోయినాయి. కొట్టేశారు న్యాయస్థానంలో. ఎందుకనంటే వాళ్ళు మాకేం తెలీదని ఎవరైతే కంప్లైంట్లు ఇచ్చారు. కంప్లైంట్ వాళ్ళే చెప్తున్నారు. మాకేం తెలీదు. పోలీసులు మాతో సంతకాలు పెట్టించుకుని పట్టుకెళ్లారు తప్ప మాకు అసలు ఏమీ తెలీదు అని మాట్లాడుతుంటే కేసులన్నీ పోయినాయి. దాంట్లో కావాలని ఉద్దేశపూర్వకంగా ఒక మనిషిని అలా చేయటం అనేది ఆ పార్టీకే తగింది. అలాంటి దుర్మార్గమైనటువంటి పనులు ఎవరో చేయరు. ఈరోజు కూటమి అధికారంలోకి వచ్చింది. మీరు చూస్తున్నారు. ఆళ్ళలో కూడా కొంతమంది మాజీ మంత్రులు ఉన్నారు. జైలుకెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? వాళ్ళు చేసినటువంటి తప్పులు, వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలకి, వాళ్ళు చేసినటువంటి దారుణాలకి జైలుకి వెళ్ళాల్సి వచ్చింది తప్ప, ఇలా నాలాగా కావాలని పెట్టుడు కేసులు పెట్టి జైలుకు పంపించినటువంటి సంఘటనలు లేవు నాకు తెలిసినంతవరకు. అదే కూటమికి జగన్మోహన్ రెడ్డి గారి పాలనకి తేడా. సార్ 2024 ఎఫిడవిట్లో 90 కేసులు ఉన్నాయని చెప్పారు. ఈ 90లో జగన్ ప్రభుత్వం పెట్టిన కేసులు ఎన్ని? ఆ ప్రభుత్వంలో పెట్టబడిన కేసులు ఎన్ని? 4 తప్ప అన్నీ ఆయన పెట్టినాయే. ఒక 4 కేసులు తప్ప 86 కేసులు. మొత్తం అన్ని కేసులు. అంటే మీరు ఏమనుకుంటున్నారంటే అవి మొత్తం నా హిస్టరీలో ఉన్న కేసులు. ఓకే. పెండింగ్ కేసులు. నా హిస్టరీలో ఉన్న కేసులు 90. ఆ 90 నేను విచారణ ఎదుర్కోవట్లా. వాటిల్లో చాలా కేసులు నేను 19 ఎలక్షన్ పోటీ చేసినట్టుకే కొట్టివేయబడినాయి. ఓకే. కానీ నా మీద నమోదైనటువంటి కేసుల లిస్ట్ అంతా నేను అఫిడవిట్లో మెన్షన్ చేయాలి కాబట్టి చేశా. ఓకే. ఇప్పుడు అందులో యాక్టివ్‌గా ఉన్న కేసులు ఎన్ని సార్? ఇప్పుడు చాలా తక్కువ ఉన్నాయి. మీరు నెట్లో చూస్తే మీకే తెలుస్తుంది కదా. ఓకే. మ్యాక్సిమం పోయినాయి. ఇంకా 10, 12 ఏమన్నా ఉన్నాయేమో టోటల్గా. సార్ ఆ పీరియడ్‌లో మీ మీద ఏమి పార్టీ మారితే ఇయన్నీ కొట్టేస్తాము ఇయన్నీ అని ఏం ఒత్తిడి రాలేదా? అలాంటి ఆలోచన నాకు లేదు. నాతో వాళ్ళు ఎవరైనా మాట్లాడినప్పుడు కూడా అవన్నీ జరిగే పనులు కావని 1, 2 సందర్భాల్లో ఇదే కోర్టులో కలిసినప్పుడు మాట్లాడినప్పుడు మాటల్లో జరిగినాయి తప్ప నాకు మారాలనేటువంటి ఆలోచన కానీ ఆడు మారమని చెప్పి ఆలోచన కానీ రానే రాల. సార్ రెడ్ బుక్ అనేది అమలు చేయాలని చెప్పి ఎందుకంటే 2019 నుంచి 26 వరకు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి మీలాంటి నాయకుల దగ్గర నుంచి కేడర్ వరకు కూడా చాలా ఇబ్బందులు పడ్డామని చెప్పి పదే పదే మీరందరూ చెప్పే మాట. రెడ్ బుక్ అమలు చేయాలి అనేది ఏదన్నా డిమాండ్ చేయగలిగిన నాయకుడు ఎవరన్నా ఉంటే చింతమనేని గారు. ఎందుకంటే ఎవరో పడినంత బాధ ఈవెన్ చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా ఎక్కువ రోజులు జైలు జీవితం గడపాల్సి వచ్చింది. ఈ పీటీ వారెంట్లు ఇవి ఎంతో రకంగా మిమ్మల్ని ఆర్థికంగాని రాజకీయంగా కూడా దెబ్బ కొట్టాలని చూశారు. ఈ రెడ్ బుక్ అనేది 2 సంవత్సరాలు అయిపోయింది. అమలు చేయడం అనే దాంట్లో మీరు సాటిస్ఫాక్టరీగా ఉన్నారా? ఇప్పుడు చట్టం ఉంటుంది. అది న్యాయానికి లోబడి ఉండాలి. ఏది పడితే అది మనము యాక్ట్ చేయలేము. రెడ్ బుక్ అనేది లోకేష్ బాబు గారు చెప్పారే కానీ ఆయన అంత దుర్మార్గంగా వాళ్ళు చేసినట్లుగా కూటమి చేస్తుందని నేను భావించట్లా. మా కూటమి నాయకులు కూడా ఆ టైపు దుర్మార్గమైనటువంటి చర్యలు అయితే చేయరు. కానీ తప్పు చేసిన వాడిని వదిలిపెట్టే ప్రసక్తి కూడా లేదని మేము భావిస్తున్నాం. ఆ దిశగానే అడుగులు వేస్తూ ఉంది. అంటే సరే కేసులు పనిగట్టుకుని పెట్టాల్సిన అవసరం లేదు కానీ కొంతమంది మీద ఆల్రెడీ ఉన్న ఇది ఉంది. ఇప్పుడు ఒకప్పుడు మీరందరూ ఒక పార్టీలో ఉన్న కొడాలి నాని గారు ఉన్నారు. ఆయన మీద కావాల్సినన్ని ఎలిగేషన్స్ ఆయన హ్యాండిల్ చేసిన మినిస్ట్రీలు కానీ లేకపోతే గుడివాడలో నడిపిన క్యాసినోలు కానీ చాలా ఉన్నాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఆయన అన్న మాటలు ఎవరో అని ఉండరు. ఇప్పుడు ఆయన కూడా ఇంకా బయటకే ఉన్నారు కదా. దాని టైం వచ్చినప్పుడు వెళ్తారు. ఎవడైనా టైం వస్తే ఎవడైనా పోతాడు లోనికి. టైం రావాలి కదా. సరే 2014 నుంచి 2019 వరకు కొన్ని తప్పులు చేసాం, ఆ తప్పుల వల్లే ఓడిపోయామని చెప్పి మీ దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి దాకా చాలామంది అని అన్నారు. బట్ నేను అనలా తప్పులు చేసామని. ఆయన చేసినటువంటి మీరే ఒక ఇంటర్వ్యూలో కొన్ని అడగకుండా చేసాము ఇలాంటివన్నీ. అవును కదా, ఓవర్ యాక్షన్కి వెళ్ళిపోయి చేయకూడని పనులు కూడా మనం చేయాలని బుధాన వేసుకుని చేసామని చెప్పాను తప్ప తప్పులు చేసామల్లా. మేము చేసింది అతి చేయటం వల్లే ఓడిపోయామన్నా. అదంటే అడగకుండా కూడా చేసినటువంటి పనుల వల్ల కూడా వ్యతిరేకత వచ్చేసిందని చెప్పా. సో ఇప్పుడు
ఈసారి ఎలా నడిపిస్తున్నారు? ఆ తప్పులే కొంతమంది ఏంటంటే, మళ్ళా పాత పద్ధతిలోకి వెళ్తున్నారు. ఎందుకంటే 2 సంవత్సరాలు అవ్వకుండానే ప్రతిపక్ష పార్టీలు బయటకొచ్చి ధైర్యంగా మాట్లాడుతున్నాయి. ప్రభుత్వాన్ని ఒక ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. దానికి అవకాశం ఇస్తున్నారని కొంతమంది మాట్లాడుతున్నారు. అసల ప్రతిపక్ష పార్టీ ప్రతిపక్ష పార్టీ ఎక్కడుంది అసలు రాష్ట్రంలో? రాష్ట్ర ప్రజానీకం ప్రతిపక్ష పార్టీని ఇవ్వలా. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీల్లో ప్రతిపక్ష పార్టీ అపోజిషన్ పార్టీ లీడర్ అనేవాడు ఎవడన్నా ఈ రాష్ట్రంలో ఉన్నాడా? మీరు చెప్పండి శాసనసభలో. అపోజిషన్‌కు ఒక పార్టీ, ఒక లీడరు ఇప్పటిదాకా లీడర్ లేరు. ఉన్నారా? అసలు పార్టీయే రావట్లేదు కదా! రావట్లేదనేది సెకండరీ. కానీ ఆళ్ళకి 11 మంది హోదా అయితే ఎవరికీ లేదు. అవును. హోదా లేదు. హోదా లేనప్పుడు లీడర్ ఎట్లా అవుతాడు? అపోజిషన్ పార్టీ ఎట్లా అవుతది? అది కూడా మామూలుగా ఊరినే అందరితో పాటు గెలిచిన పార్టీలో 11 సీట్లు వచ్చిన పార్టీ. అంటే ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా గెలిచినటువంటి ఒక పార్టీ తప్ప, వాళ్ళు ఏదో మాట్లాడే ఉందంటే మాట్లాడదాకేముంది, ఏదైనా మాట్లాడతారు. రాజధానిలో ఏదో జరిగిపోయింది, ఏదో గో హత్యలు జరిగిపోతున్నాయని మాట్లాడుతున్నట్టే ఉంటుంది. ఇప్పుడు అదేమంటారు, రొయ్యల రైట్లు ఫీడ్ పెంచేశారు. ఈయనా వాళ్ళు మాట్లాడే మాటలు? ఎవరో ఒకళ్ళని ఎక్కడో చోట రెచ్చగొట్టడానికి వాళ్ళు మాట్లాడి ఆ ఛానల్స్ ముందు మాట్లాడటమే తప్ప, నిజంగా పబ్లిక్‌లోకి వచ్చి పబ్లిక్ నుంచి రియాక్షన్ ఉందా అని అడుగుతున్నాను నేను. పబ్లిక్ నుంచి వ్యతిరేకత ఉందా కూటమికి? అంటే ఇదంతా ఒక ప్రో వైఎస్ఆర్ కాంగ్రెస్ మీడియా చేస్తున్న హడావుడి మాత్రమే అంటారు. ఓన్లీ కావాలని వాళ్ళు టీవీలు గొట్టాలు పెట్టుకుని వాళ్ళ కాళ్ళు మనుషులను పోగేసుకుని మాట్లాడించడమే తప్ప ఇంకొకటి ఉందా అని అడుగుతున్నాను నేను. అందాకెందుకు తల్లికి వందనం ఉంది, మా పార్టీ వాళ్ళకి మీరు తల్లికి వందనం ఆపారన్నారు. నిజంగా ఎంతమందికి ఆపామో చూపించమనండి. ఒక్కడినంటే ఒక్కడిని తీసుకొచ్చి చూపిస్తారా? మచ్చుకి నోరుంది కదా అని, టీవీలు ఉన్నాయి కదా, ఛానల్స్ ఉన్నాయి కదా, వార్తాపత్రికలు ఉన్నాయి కదా అని దుష్ప్రచారం చేయటం తప్ప ఒక్క మనిషికైనా ఆడ పార్టీ కార్యకర్త అని చెప్పి మేమేమైనా వివక్షత చూపించామా? అన్నదాత సుఖీభావం ఉంది. ఏ ఒక్కరికైనా ఆపామా? మీరు చెప్పండి పోనీ. సార్ మీలాంటి లీడర్లు రోజు జనాల్లో ఉండే మనుషులు రోజు వందలాది మందిని కలుస్తారు. మీరు కాలనీలకి వెళ్తారు, అట్లకి వెళ్తారు. ఇటువంటి డేటా అసలు ఇప్పుడు తల్లికి వందనం అనేది ఎంతమంది వైసీపీ పార్టీ వాళ్ళకి వస్తుంది, టీడీపీ వాళ్ళకి వస్తుందని ఎందుకు నెంబర్లతో సహా చూపించి వీళ్ళని ఇరికించే ప్రయత్నం చేయరు? మనం అట్లా వీళ్ళు ఆ పార్టీ అని వీళ్ళు ఈ పార్టీ అని ఎట్లా ఎడదీయగలుగుతాం? ఓట్లకు ముందు పార్టీలు తప్ప, ఓట్లయిన తర్వాత అందరిని సమాన దృష్టితో చూస్తున్నప్పుడు ఆ పార్టీ అని ఎడదీయలేం కదా, ఎడదీ చూపించలేం కదా. పోనీ ఆపాము అని చెప్పి వాళ్ళు చూపించగలగాలి తప్ప, ప్రభుత్వం అంటే ఓడిపోయినోడికి ప్రభుత్వం, గెలిచినోడికి ప్రభుత్వమే. అవును. మేము ఎడదీ చూపించాల్సిన అవసరం మాకైతే లేదు కదా. మేము ధర్మంగా ఇస్తున్నామా లేదా అనేది చెప్పగలుగుతాం. ఇప్పుడు అంటున్నాను కదా, దమ్ముంటే వాళ్ళ పార్టీ వాళ్ళనే, మీ ద్వారా అడుగుతున్న వాళ్ళనే, ఇదిగో వీడికి ఆపిచ్చారు మీరు, ఈ కారణం చూపించి మీరు అని మచ్చుగా ఒకరిని తీసుకురమ్మనండి. మేము ఆన్సర్ చేస్తాం. మా లోకేష్ బాబు గారు ఆన్సర్ చేస్తాడు, మా సీఎం గారు చేస్తాడు, మా డిప్యూటీ సీఎం గారు ఆన్సర్ చేస్తాడు. ఎందుకు అలా జరిగిందో కూడా మీకు వెంటనే చెప్తాం. గంటలో, ఒక గంట చాలు. పలానోడికి ఆపాము అని మీరు తెలియపరిచిన తర్వాత ఏం జరిగిందో చెప్పడానికి ఒక గంట టైం చాలు. మీ ఇష్టం. రాష్ట్రం మొత్తం మీద ఛాలెంజ్ చేస్తున్నాం. దెందులూరు ఒకటే కాదు. సార్ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అనేది ప్రతిపక్షం నుంచి అధికారం రావడం అనేది చాలా ఈజీ. బట్ ఒకసారి అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ విషయం ఒప్పుకుంటారు. అభివృద్ధిలో, డెవలప్మెంట్లో బిజీ అయిపోయి కేడర్ను పట్టించుకోవడంలో కాస్త నిర్లక్ష్యం చేస్తారు. దాంతో ఏంటంటే ఒకసారి అధికారంలోకి వచ్చేసాక కేడర్ కూడా నీరసించి పోలింగ్ బూత్లకు వెళ్ళడం మానేస్తాయి. చంద్రబాబు నాయుడు గారు చాలాసార్లు చెప్తారు నేను మారుతానని అంటారు. ఇప్పుడు ఏం జరుగుతుంది సార్? ఎందుకంటే 2019 నుంచి 26 వరకు 24 వరకు చాలామంది బిల్లులు రాక, లేకపోతే చాలా కేసులు పడి, చాలా కేడర్ అనేది చాలా నలిగిపోయిన 5 సంవత్సరాల పీరియడ్ అది. ఈ 2 సంవత్సరాల్లో కేడర్కి నిజంగా న్యాయం పట్టించుకుంటున్నారా? లేకపోతే ఎప్పటిలాగే మళ్ళీ డెవలప్మెంట్లోని స్టేట్ అని అదని బిజీ అయిపోతున్నారు? మీరు 2014-19 మధ్యలో పార్టీ కేడర్ అంతా కూడా వర్కులు చేసి సీసీ రోడ్లు, నీరు చెట్టు, డ్రైన్లు, వీటి వల్ల చాలా కోట్ల నష్టం జరిగింది. కాకపోతే ఆ నష్టానికి కొంతవరకు ముఖ్యమంత్రి గారు పరిష్కారం చూపించారు. ఇంకా కొద్దో గొప్పో మిగిలి ఉంది.
కాకపోతే మనం ఇచ్చిన డబ్బు వాళ్ళకి ఉత్తి ఇంట్రెస్ట్‌కి సరిపోయింది. హ్మ్. జగన్‌మోహన్ రెడ్డి అనేటువంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అవ్వటంతో, మా పార్టీ మూలాలను దెబ్బకొట్టడం కోసం, మా కేడర్ చేసినటువంటి పనులన్నిటిని క్యాన్సిల్ చేసేసి, బిల్స్ ఇవ్వకోకుండా వాళ్ళని రోడ్డున పడిపోయేటకి కొంతమంది సూసైడ్ చేసుకున్నారు. కొంతమంది ఆస్తులు అమ్ముకున్నారు. చానా ఇబ్బందులు పెట్టాడు. కానీ కొంత మేరకు మా నాయకుడు వాళ్ళకి న్యాయం చేయగలిగాడు ఇప్పుడు. ఈ 2 సంవత్సరాలు. ఈ 2 సంవత్సరాల్లో. ఇంక కొద్దో గొప్పో ఉంటుంది. కాకపోతే వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలనేది కూడా ఒకసారి ముఖ్యమంత్రి గారు దృష్టి పెడతారని నేను భావిస్తా ఉన్నా. సార్ మీ 2 సంవత్సరాలు ప్రభుత్వంలో పెన్షన్ అనేది సూపర్ హిట్. ఫ్రీ బస్ అనేది సూపర్ హిట్. అలాగే అన్నా క్యాంటీన్‌లు అనేది సూపర్ హిట్. 3 గ్యాస్ బండ్లు కూడా ఇచ్చాం. గ్యాస్ బండ్‌లో అన్నదాత సుఖీభవ, అలాగే తల్లికి వందనం ఇవి కూడా చేస్తున్నారు. బట్ 2 ప్రామిస్‌లు ఒకటైతే మహిళలకు ఏదైతే 1500 ఇవ్వాలో, లేకపోతే నిరుద్యోగులకు ఏదైతే 3000 భృతి అన్నారో, ఈ 2 ప్రామిస్‌లు ఇప్పుడు దాకా చేయల. అసలా నిజంగా ఈ 2 చేయకపోవడం అనే ఎఫెక్ట్ గ్రౌండ్ లెవెల్‌లో ఎలా ఉంది? చేస్తా అన్నారు, చేయలేదు, ఎప్పుడు చేస్తారు అని మనిషి అనేవాడు ఆశాజీవి కదా! ఎక్స్‌పెక్ట్ చేస్తారు. అడుగుతున్నారు. కానీ ఉన్న పరిస్థితిని మేము చెప్పుకుంటా వస్తున్నాం. మా నాయకుడు కూడా ఎప్పటికప్పుడు మాకు మీటింగుల్లో గానీ, ఇంకోసాట గానీ మాకు కూడా తెలియపరుస్తా వస్తున్నాడు. చేస్తాం. ఇంక టైం ఉంది. కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అన్నీ ఒకేసారి అధిగమించలేం కదా! జగన్మోహన్ రెడ్డి గారిలాగా 3000 2000 పెన్షన్ మేము ఇస్తుంటే 3000 చేస్తా అన్నాడు. ఆయనకు అధికారం వచ్చింది 151 సీట్లు. చేసుకుంటూ పోతానని చెయ్యి ఇంత బారు చాపాడు. 5 ఏళ్ళు. ఏళ్ళు దగ్గర నుండి సంకలో దాకా 5 ఏళ్ళు నాకిచ్చాడు. మీరు చూసారుగా. అవును. కానీ మేము అట్లా చెప్పట్లా. ఇప్పుడు వెంటనే పెంచారు. మేము అనుకున్నటువంటి వాటిల్లో కొన్ని ఇంపార్టెంట్‌వి చేసుకురాగలిగాం. ఇంకా మీరన్నది మహిళలకి ఇస్తానన్నది నిరుద్యోగ భృతి ఉంది. నిరుద్యోగంని వాళ్ళకి స్కిల్ నేర్పించి, స్కిల్ డెవలప్‌మెంట్ చేసి, ప్రతి కాన్స్టిట్యున్సీలోనూ స్కిల్ డెవలప్‌మెంట్ జిల్లాలో స్థాయిలో మేనేజర్‌ని పెట్టి, ఇప్పటికే ఆ దిశగా వాళ్ళకి జాబ్స్‌కి క్రియేట్ చేయడం కోసం ప్రభుత్వం ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతుంది. మేమేమి నిరుద్యోగులనేమి గాలికి వదిలేసేసి మాకు సంబంధం లేనట్లు మేమేమి మాట్లాడకుండా లేము. అవి కూడా 100కి 100 కొద్దిగా ఆర్థిక పరిస్థితి మెరుగవ్వంగానే చేయగలుగుతాం. ఇవాళ రైల్వే జోన్ వచ్చిందంటే మేము కూటమిలో ఉండబట్టే కదా! మేము ఇచ్చిన ప్రామిసే కదా! ఇవాళ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరక్కోకుండా ఆగింది అంటే దానికి మేము కూటమిలో ఉండబట్టే కదా! ముఖ్యంగా మా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కేంద్ర ప్రభుత్వంతో, మోదీ గారితో సత్సంబంధాలు మెయింటైన్ చేసి వాళ్ళ భాగస్వామ్యం ఉండబట్టే కదా మేము ఈ రాష్ట్రానికి పోలవరానికి నిధులు తీసుకురాగలిగిన, ఇటు రాజధాని పునర్నిర్మాణానికి ఫండ్స్ తేగలిగిన, రైల్వే కొత్త లైన్లు తీసుకురాగలిగిన, కొత్త రోడ్స్ తీసుకురాగలిగిన, ఇవన్నీ ఎవరు కృషితో జరుగుతున్నాయి? కూటమి యొక్క పట్టుదలతో, కూటమి యొక్క కమిట్మెంట్తో ఇవన్నింటిని మేము ఎదరకు తీసుకెళ్ళగలుగుతున్నాం. మీరు చూడండి, జగన్ 5 ఏళ్ల పాలన, జగన్ ఫస్ట్ 2 ఏళ్ల పాలన, మా 2 ఏళ్ల పాలనే సరిపోల్చి చూడండి. మేము ఎంత మట్టుకి చేసుకురాగలిగామో, చేసుకురాగలుగుతున్నాము. వాళ్ళు కరోనా అయినా సరే మేము చాలా చేసామని చెప్తారు. కరోనా అంటే ఏమన్నాడు? పారాసిటమాల్ వేసుకుంటే పోద్దన్నాడు. బ్లీచింగ్ కొడితే పోద్దన్నాడు. ఇంకో మాట చెప్పాలంటే కరోనా కంట్రోల్ చేయాలంటే బ్లీచింగ్ కొడితే కరోనా పోదని చెప్పినటువంటి పెద్ద మనిషి జగన్ ఎక్కడికైనా బయటకు వచ్చారు వాళ్ళు? కరోనా వంకబెట్టి ఏమన్నా చేశారా? కరోనాలో చనిపోతే చనిపోయినటువంటి డెత్లను కూడా చెప్పలేనటువంటి గుడ్డి ప్రభుత్వం అది. గుట్లేసి బాడీల్ని తమిళనాడులో పెట్టి కాల్చినటువంటి సంఘటన. గుట్ల కింద అట్లన్నిటికీ కరోనాలో చనిపోయారని చెప్పి వీళ్ళు డిక్లేర్ చేశారా? చనిపోయిన కుటుంబాన్ని 50,000 ఇచ్చి ఆదుకోమంది సెంట్రల్ గవర్నమెంట్. వీళ్ళు ఇచ్చారా? కనీసం కరోనాతో చనిపోయారని చెప్పారా? బతుకుంటామో చనిపోతామో తెలియనటువంటి పరిస్థితుల్లో బిక్కుమంట రాష్ట్ర ప్రజానీకం కాలాన్ని ఎలదీసిందని విషయం మీరు ఎవరో మర్చిపోలేదు జనం. సార్ ఫ్రీ బస్ అనేది చాలా యునిక్ స్కీమ్. ఎందుకంటే ఆ ఫ్రీ బస్ వల్ల విమెన్‌కి చాలా హెల్ప్ అవుతుంది. చాలా ఈ హౌస్ హోల్డ్ ఎక్స్‌పెన్సెస్ అన్నీ కూడా చాలా తగ్గిస్తారు. అయన్నీ ఓకే. బట్ ఆటో వాళ్ళకి ఇబ్బంది అవుతుందని ఒక మాట అంటారు. లేడీస్ సీట్ల కోసం కొట్టుకుంటున్నారంటున్నారు. మగాళ్ళకి సీట్లు దొరకవంటున్నారు. అసలు గ్రౌండ్‌లో ఈ స్కీమ్ ఎలా ఉంది సార్? మీరు చూస్తున్నారు, ఈ రోజున పిల్లల దగ్గరికి వెళ్ళటానికి, వాళ్ళ మనవళ్ళని చూసుకుంటానికి
పెద్ద వయసు వాళ్ళందరూ. ఈ మహిళలందరూ బస్సు ఈ వాడకం పెరగటానికి, దేవాలయాలన్నీ కూడా కళకళలాడటానికి కారణం ఈ కూటమి తీసుకున్నటువంటి ఫ్రీ బస్సే ప్రధాన కారణం. జనరల్‌గా సీట్లు దొరకని మాట వాస్తవమే. ప్రయాణం చేసేటప్పుడు కొద్దిగా బస్సు నిండుగా వెళ్తున్న మాట నిజమే. అది మీ దృష్టిలో సక్సెస్ అంటారా? కాదంటారా? దాన్ని ఉపయోగించుకుంటున్నారా? పబ్లిక్ ఉపయోగించుకోవట్లేదా? పూర్తి స్థాయిలో వాళ్ళు హ్యాపీగా లైఫ్‌ని లీడ్ చేస్తున్నారా? ఉచిత బస్సు ప్రయాణం వల్ల మహిళలకి లేదా అనేది మీరు చెప్పండి. ఆ సెక్షన్ అయితే హ్యాపీగా ఉన్నారు. దాని గురించి జగన్ మాట్లాడ్డు. ఆయనకి కనపడదు. ఇందాక ఇప్పుడే 11 గంటలకు ప్రెస్ మీట్ అన్నాడు. మీరు కరెక్ట్‌గా అప్పుడే పెట్టారు నాకు కూడా. కరెక్ట్‌గా క్లాష్ అయింది. మరి ఏం చెప్తున్నాడు దాంట్లో? మీరు అన్ని విధాల్లో కూడా సక్సెసే. కానీ కొన్ని కారణాలు ఉన్నాయి. చేయలేకపోయినాయి, మేము మిగిలిపోయినాయి. మా నాయకుడు గుర్తించినయి. 60 ఏళ్ళు పైబడి పెన్షన్ రాకుండా కూటమి కొట్టేసినోడు అలా నిరీక్షిస్తూ ఉన్నాడు. ఆ మహానుభావుడు కాలంలో 5వ తనం కోల్పోయి కొంతమంది తల్లులు పెన్షన్ కోసం కొత్త పెన్షన్. విడోగా మిగిలిపోతే ఈనాటికి పెన్షన్ రాలా. కానీ ఇప్పుడు కూటమి వచ్చిన తర్వాత లాస్ట్ మంత్ డెత్ జరిగితే ఈరోజు 54 మందికి ఇచ్చాను నేను నా చేతుల మీద, నా నియోజకవర్గంలో. వాళ్ళంతా లాస్ట్ మంత్లో పెన్షన్ వచ్చేటువంటి భర్తను కోల్పోయారు. అంటే ఒకప్పుడు పెన్షన్‌లో లిస్ట్ అప్డేట్ చేయాలన్నా, లేకపోతే రేషన్ కార్డులు ఇవ్వాలన్నా ఒక టైం అనేది ఉండదు. ఇప్పుడు రియల్ టైమ్‌లో జరుగుతుందా సార్ అది? ఇలా కిందటి నెలలో చనిపోయారు. కిందటి నెలలో కరెక్ట్గా నెలాఖరికి 3 రోజుల ముందు 3 డేస్ ముందు చనిపోయాడట. ఆమె వచ్చి ఈరోజు పెన్షన్ తీసుకుంది నా దగ్గర. ఇందాకే ఇచ్చాను. నా భర్త చనిపోయి 4 రోజులు అయిందని చెప్తుంది. ఓన్లీ 4 డేస్. భార్యకి కన్వర్ట్ చేశారు పెన్షన్. ఇచ్చేసాం కూడా ఫస్ట్ పెన్షన్ ఈరోజు ఇక్కడే ఇచ్చాం అందరిని ఒకసారి పిలిచి. సార్ దెందులూరు నియోజకవర్గానికి అమరావతి కంటే కూడా మావిగన్ దగ్గర. ఇక్కడ గ్రౌండ్ లెవెల్‌లో ఏం కోరుకుంటున్నారు? మావిగన్ అంటే మాయ జగన్కి తెలియాలి తప్ప అది మాయ జగన్కి తెలియాలి మావిగన్ గురించి. గ్రౌండ్ లెవెల్లో ఎవరికి మావిగన్ అంటే వీడికి మైండ్ పోయింది, జగన్కి మైండ్ సెట్ దెబ్బతింది అనుకుంటున్నారు. దెబ్బతిని మాట్లాడుతున్నాడు పిచ్చి మాటలు. వాళ్ళ లీడర్లే యాక్సెప్ట్ చేయట్లా, వాళ్ళ కార్యకర్తలే మావిగన్ గురించి యాక్సెప్ట్ చేయట్లా. కొన్ని మచిలీపట్నంలో ఉన్న జనం ఏమన్నా కావాలని కోరుకున్నారా? గుంటూరులో ఉన్న జనం ఏమన్నా కావాలని కోరుకున్నారా? విజయవాడలో ఉన్న వాళ్ళు జనం ఏమన్నా కావాలని కోరుకున్నారా? ఇప్పుడు రాజధాని గుంటూరుకి లేదా, విజయవాడకు లేదా, దేనికి లేదు? ఎవరికి కావాలి మావిగన్? అప్పుడు ఎందుకు మాట్లాడలేదండి జగన్? అప్పుడు 3 రాజధానులు మా స్టాండ్, ఇప్పుడేమో మావిగన్ అంటున్నారు. కాదండి, 3 రాజధానులు అప్పుడు స్టాండు. అసలు అమరావతి రాజధానిగా డిసైడ్ చేసినప్పుడు ఆయన అపోజిషన్ లీడర్. అప్పుడు అమరావతికి సపోర్ట్ చేశారు. అప్పుడు ఆయన అపోజిషన్ లీడర్. యాజ్ అపోజిషన్ లీడర్గా నువ్వు అసెంబ్లీలో అమరావతి మీద నువ్వు మాట్లాడావా లేదా? నువ్వు దీన్ని సమర్థిస్తున్నాను అనే విషయాన్ని నువ్వు ఒప్పుకున్నావా లేదా? మళ్ళీ 3 రాజధానులు 3 ముక్కలాట పెట్టావు. ఆ తర్వాత ఇప్పుడు మావిగన్ అంటున్నావు మళ్ళీ వచ్చి కొత్తగా. ఆయనకి ఆ రకంగా అమరావతి రాజధాని అభివృద్ధి జరగడం అనేది, అది చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద ఇవన్నీ జరిగిపోతున్నాయి అనేది ఆయన జీర్ణించుకోలేనటువంటి విషయం. ఆయనకి అది రుచించట్లేదు. ఆయనకి ఇష్టం లేనిది ఏది ఉండకూడదు. మీరు చూడండి, ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, అపోజిషన్ లీడర్గా చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు. అంతకుముందు దాకా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఇంటి పక్కన ప్రజావేదిక ఉంది. చంద్రబాబు నాయుడు గారు నువ్వు వాడుకుంటే వాడుకో, లేకపోతే నేను అపోజిషన్ లీడర్ కదా, నా ఇంటి పక్కనే ఉంది కదా, నాకు అది ఇచ్చేయి, నేను వాడుకుంటానని అడిగాడు. ఈయన లెటర్ పెట్టాడో లేదో దాన్ని ఓడదీసేయచ్చు. ఓకే, చంద్రబాబు నాయుడు గారి ఇంటి పక్కన ప్రజావేదిక ఆయన కట్టింది ఉండకూడదు, అది గవర్నమెంట్ ఆస్తి అని నువ్వు ఒక గవర్నమెంట్ అధినేతగా నీకు ఆ హక్కు ఉంది. కానీ కూలగొట్టడం అనేది ఎంత దుర్మార్గం! ఓడదీసడం, ఆక్షన్ వేయటం, దాన్ని ఇంకోసాట నువ్వు ఎక్కడ కావాలంటే అక్కడ, నీ తాడేపల్లి కొమ్మ ముందో ఇంకో చాటో ఎక్కడో చాట నువ్వు దాన్ని ఎరక్షన్ చేయటం వేరు.
కానీ కూలగొట్టడం అంటే, కూల్చడం అంటే, పనికి రాకోకుండా వాటిలన్నిటిని ప్రొక్లైన్‌తో ఉంచేయటం అంటే దాన్నేమంటారండి? శాడిజం అంటారా? శాడిజం అంటారా అనరా? నీకు అధికారం ఇచ్చింది కూలగొట్టమనా? బాగు చేయమనమనా? అంతే ఒక 10,00,00,000 5,00,00,000 కూలిపోయినందువల్ల ప్రజాధనం. రాష్ట్రం పాడైపోయింది, ప్రజాధనం నాశనం అయిపోయిందని కూడా నేను అంటున్నా. కానీ నీ యొక్క స్వభావానికి, ఆ కూల్చే విధానానికి సరిపోయింది. నువ్వు అది నీట్‌గా ఊడదీపిచ్చి ఇంకో చాట నువ్వు ఏపిచ్చి ఉండుంటే ఆ విధానం వేరు. నీకు చంద్రబాబు గారి ఇంటి పక్కన ఉండటం ఇష్టం లేదు. ఆయన కట్టింది నువ్వు చూడటం నీకు ఇష్టం లేదు. తీసి మార్చు. అంత బోల్ట్ ఫిట్టింగే కదా అది. అదేం కాంక్రీట్ కాదు కదా! బోల్ట్ ఫిట్టింగే కదా! ఎక్కడ కావాలంటే తీసుకెళ్ళి అక్కడ పెట్టుకోవచ్చు. సార్ అంటే మావిగన్ పేరు చెప్తే చంద్రబాబు నాయుడు నిద్ర కూడా పోవట్లేదు. ఆయన ఎగ్జాక్ట్‌గా ప్రతి ప్రెస్ మీట్‌లోని ఇప్పుడు 11కి ప్రెస్ మీట్‌లో మాట్లాడే మాట ఇదొకటి. ఆయనకి గుండె ఆగిపోతది. ఎవరన్నా నిద్రలో మావిగన్ అనే పేరు చెప్తే అనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు ఆయన. చంద్రబాబు గారికి గుండె ఆగిపోతుందో, జగన్మోహన్ రెడ్డి గారికి మైండు శాంతం బ్లాక్ అయిపోయి మాట్లాడుతున్నాడో మీరే చూస్తున్నారు కదా! మావిగాని అంటే జనం నవ్వుతులా? ఎటకా జోక్‌లాగా లేదది? మీరు చెప్పండి. మావిగాని అనేది ఒక జోక్ అనుకున్నారు అందరూ. రాజధాని ఏమో శరవేగంగా ఆ విధంగా కడుతుంటే, ఇంకా మావిగానని ఈడు మైండ్ పోయి మాట్లాడుతున్నాడు ఏంటని ఆళ్ళ లీడర్లే అసలు ప్రజలకు ఎట్ట సమాధానం చెప్పాలిరా బాబు అనుకుంటారు. సార్ లిక్కర్ పాలసీ జగన్ గవర్నమెంట్‌లో లిక్కర్ పాలసీ వల్ల చాలామంది చనిపోయారని చెప్పి, దొంగ మద్యం వచ్చిందని, ఏయో పిచ్చి పిచ్చి బ్రాండ్‌లన్నీ మార్కెట్‌లోకి వచ్చినాయని అప్పుడంతా చెప్పి, ఆ లిక్కర్ పాలసీ అనేది జగన్ గవర్నమెంట్ పడిపోవడంలో వన్ ఆఫ్ ది క్రూషియల్ ఎలిమెంట్ అని అందరూ చెప్తారు. బట్ ఇప్పుడు అదే జగన్ ఏం చెప్తున్నారంటే, బెల్ట్ షాపులు మళ్ళా వచ్చేసినాయి. మళ్ళా మద్యం పల్లెల్లో అంతా ఏర్లే పారుతుందంట. ఆయన ఉన్నప్పుడు బెల్ట్ షాపులు లేవండి అసలు లేవు, మొత్తం అంతా ప్రభుత్వమే నడిపేది కదా! అని మీరు అంటున్నారు. ఆయన చెప్తున్నాడు కాబట్టి. ఆయన ఉన్నప్పుడు బెల్ట్ షాపులు లేవా? మీ ఇష్టం వచ్చిన ఊరు వెళ్దాం. నేను చెప్పను ఊరి పేరు. మీ ఇష్టం వచ్చిన ఊరు వెళ్దాం. అప్పటికి ఇప్పటికి మార్పు ఉందా లేదా? అప్పుడు ముందుకి ఇప్పుడు ముందుకి మార్పు ఉందా లేదా? మీ ఇష్టం. ఏ బ్రాందీ షాప్ కాడికైనా వెళ్దాం, ఏ ఊరైనా వెళ్దాం, ఏ నియోజకవర్గం అయినా వస్తా మీతో పాటు. అప్పుడున్నటువంటి మద్యం ఏంటి? ఇప్పుడున్నటువంటి మద్యం ఏంటి? అప్పుడున్నటువంటి లిక్కర్ వల్ల ఎంతమంది ప్రాణాలు గాలిలో కలిసిపోయినాయి. ఎంతమందికి ఐదో తనం లేకుండా చేశాడు. ఆడకూతురికి ఐదో తనం అనేది ఇంపార్టెంట్. అది లేకుండా జగన్మోహన్ రెడ్డి వల్ల ఎంతమంది తాళ్ళు తెగిపోయినాయి. ఎంత కల్తీ మద్యం, కల్తీ సారా, కల్తీ బ్రాందీ మొత్తం రాష్ట్రం అంతా ఏర్లై పారింది. రాష్ట్రం అంతా జగన్ ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 బెల్ట్ షాపులు ఉంటే ఇప్పుడు ఒక 20, 25 ఉన్నాయేమో. లేవని నేను అన్నాను. బెల్ట్ షాపులు నడవట్లేదని నేను చెప్పను. అప్పుడు 100 ఉంటే ఇప్పుడు 20, 25 ఉన్నాయి. రకంగా నియంత్రించాలి. ముందు రేటు ఎంత తగ్గించాడు చంద్రబాబు గారు మీరు చెప్పండి. లిటరల్గా మా నాయకుడు చెప్పలేకపోతున్నాడు, మా లీడర్లు చెప్పలేకపోతున్నారు. కానీ ఆర్థికంగా కష్టపడేవాడి మీద, ముందు అలవాటు ఉన్నవాడి మీద ఎంత భారాన్ని తగ్గించాడు, రోజుకి ఎంత తగ్గించాడు, దానిలో మంత్లీ ఎంత తగ్గింది. ఇప్పుడు 2 ఏళ్ళు అయింది. 2 ఏళ్ళుగా ఆడ కుటుంబం ముందు వల్ల ఎంత లాభపడింది. లాభపడతాం అంటే ఆడ ఆరోగ్యం బాగుపడింది నేను అన్నాం. కానీ పోయే డబ్బులు తగ్గినాయి. ఎక్కువగా గవర్నమెంట్ వసూలు చేసేసినటువంటి డబ్బుని 50% తగ్గించాడు. క్వార్టర్ ₹100 చేశాడు. 200 ఉన్న క్వార్టర్ ఉన్నాయి, 100, 110 ఉన్నాయి స్టిల్. ఇప్పుడు కూడా చాలా మేలు చేశారు. సార్ 3 సార్లు ఎమ్మెల్యే మీరు. చంద్రబాబు నాయుడు గారు కానీ, తెలుగుదేశం పార్టీకి కానీ వీరవిధేయుడు. మీరు కోస్తే మీ బ్లడ్ కూడా ఎల్లో బ్లడ్ ఉండేది. రెడ్డే ఉంటుంది పైకి మీరు అనుకుంటారు తప్ప, ఎవడిది కోసినా ఎంత తెలుగుదేశం పార్టీది నాయకుడిది కోసినా ఎల్లో ఎవడికి రాదు. ఎల్లో వస్తే ఆడు పోతాడు. కోస్తే బ్లడ్ ఎల్లో వచ్చింది అనుకోండి, ఆడికి జబ్బు వచ్చి పోతున్నాడని అర్థం. ఓకే. సో అంత వీరవిధేయుడు మీరు. 2024లో ఏంటి మీ మధ్య చిన్న మిస్‌అండర్‌స్టాండింగ్? ఎందుకంటే రాష్ట్రం మొత్తం 170 సీట్లలో చివరాఖరిగా అనౌన్స్ చేసిన సీటు మీదే. ఏంటి మీ ఇద్దరి మధ్యన ఏం మిస్‌అండర్‌స్టాండింగ్ వచ్చింది? మిస్అండర్స్టాండింగ్ అసలు 1% కూడా లేదు. 1% కూడా మిస్అండర్స్టాండింగే లేదు. అంటే జనరల్‌గా ప్రజాబలం చూసుకుంటే మొదటి అనౌన్స్ చేయగలిగిన సీట్లలో చింతమనేని గారి సీటు ఒకటి. దెందులూరులో చింతమనేని గారు చాలా స్ట్రాంగ్. బట్ ఎందుకు లాస్ట్ అనౌన్స్ చేయాల్సొచ్చింది? అప్పుడు నేను పార్టీ అధినాయకుడిని గాను. మీకు ఎప్పుడైనా అవకాశం ఉంటే పార్టీ అధినాయకుడిని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఆ విషయం అడిగితే ఆయన దగ్గరే ఉంటే
ఆయన చెప్పాలి తప్ప సమాధానం. నీకు సీట్ ఎందుకు ఇవ్వలేదు చంద్రబాబు గారు అంటే నేనేం చెప్పను? దానికి కారణం నాది కాదు కదా. నాకు ఆయనైతే ఏం చెప్పలా, నీకు ఈ కారణం వల్ల నీకు ఆపుతున్నాము అని. మీ అమ్మాయి పోటీ చేస్తుందా, మీ వైఫ్ పోటీ చేస్తారా, వాళ్ళు చేస్తారా అని కొంత డిఫరెంట్ విధానంలో కొంతమందిని యంగ్స్టర్స్ని తీసుకురావాలనేది పార్టీ ఆలోచనగా ఉంది. ఆ ఆలోచనలో నాది కూడా ఆ యాంగిల్కి పోయిందేమో మరి నాకు తెలియదు, కానీ కాకపోతే నా పోటీ చేయలేనంత వయసు కాదు నాది. సార్ దెందులూరులో ఎవరితో మాట్లాడినా ప్రజలకి బాగా అందుబాటులో ఉండే వ్యక్తి. ఏదన్నా ఇబ్బంది ఉంటే వెంటనే హెల్ప్ చేస్తారు. ఇక్కడ ఒక క్యాంటీన్ ఉంది మీకు, మీ ఇంటి పక్కనే ఒక సైట్లో ఒక క్యాంటీన్ పెట్టారు. నిత్యం బ్రేక్‌ఫాస్టు, లంచు, డిన్నరు అన్నీ వస్తాయి. కొంతమందిని చదివిస్తారని తెలిసింది. అవసరమైన వాళ్ళకి మీ డైరీ ఫామ్‌లో కొంచెం సబ్సిడైజ్డ్ రేట్‌లో పాలు పోస్తారు. అవసరమైన వాళ్ళకి జీవనోపాధి కోసం వాళ్ళని ఇస్తారు. అవసరమైన వాడు కాదు పోసేది. నన్ను నేను ఈ ఊళ్ళో పెట్టాను కాబట్టి, ఈ ఊళ్ళో పెరిగాను కాబట్టి, నాకు గేదెలు ఉన్నాయి కాబట్టి, నా సొంతయే మా నాన్న దగ్గర నుంచి వచ్చినాయి కాబట్టి, నేను పాల రేటు పెరిగిన రేటు తీసుకోకుండా ఏదైతే రూ. 50 వాళ్ళు ఉన్నంగా ఉంది మా నాన్న మా అమ్మ, అదే రూ. 50 కంటిన్యూ చేస్తున్నా. ఓకే. అప్పుడు రూ. 50 ఉంది పాల రేటు లీటరు, అదే రూ. 50 ఇప్పుడు కూడా పోస్తున్నా. సార్ నియోజకవర్గంలో మీకున్న ఇమేజ్ ఒకటి. రాష్ట్రంలో ఓన్లీ చింతమనేని గారంటే ఒక ఫైర్ బ్రాండ్ అనే ఇమేజ్ మాత్రమే ప్రొజెక్ట్ అవుతుంది. ఎందుకు ఈ రకమైన మీరు చేసే మంచి జనాలకు చెప్పుకోలేకపోతున్నారు? అది మీ ఫెయిల్యూర్ అంటే ఏమంటారు? నా ఫెయిల్యూర్ ఎందుకు అనుకుంటాను? నాకు ఆ పిచ్చలేదు. అది ఫెయిల్యూర్ కిందకి ఎట్లా వస్తుంది? పబ్లిసిటీ. ఇప్పుడు కొంతమంది పబ్లిసిటీ పిచ్చి ఉంటుంది. వాళ్ళు చేసేది చిన్నదైనా వాళ్ళు ఏదో గొప్పగా చేసేసినట్లుగా సోషల్ మీడియాని దాన్ని దీన్ని వాడుకుని వాళ్ళు ప్రచారం చేసుకుంటారు. నేను చేసేది ఎంత పెద్దదైనా దానికి ప్రచారానికి ఆర్భాటాలకి నేను పోను, అంతే తప్ప అది ఫెయిల్యూర్ కింద రాదు. సార్ అంటే ఈరోజు రేపు ఒక నియోజకవర్గంలో పరిస్థితులు బేస్ చేసుకునే ఓటింగ్ జరిగితే మీలాంటి మాస్ లీడర్లు ఓడిపోయే అవకాశం ఉండదు. 2019లో మీరు ఓడిపోయారంటే చాలామంది ఒపీనియన్ మీ గురించి ఆ ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఏదైతే ఉందో అది స్టేట్ మొత్తం పాకి చింతమనేని అంటే ఇలాంటోడు అలాంటోడు అనే స్టేట్లో మొత్తం అంతా సోషల్ మీడియా ద్వారానో, యూట్యూబ్ ద్వారానో, లేకపోతే వాట్సాప్ ద్వారానో మళ్ళా ఇదే నియోజకవర్గానికి వచ్చి ఇక్కడే మీరు ఓడిపోవడానికి కారణమైంది. అంటే ఇప్పుడు పబ్లిసిటీ అవసరమా? అవసరం లేదా? మీరు ఒకటి అర్థం కావట్లేదండి. అతను జగన్మోహన్ రెడ్డి యొక్క మాయ మాటలో వాళ్ళు ఒక ఎత్తుగడతో, కుట్రతో, కుయుక్తులతో రాజకీయం చేశాడు కాబట్టి అతను ఆ రకంగా కుప్పకూలిపోయాడు. ఆ రోజు జగన్ మాటలు నమ్మి కొంత దెబ్బతింది. నేను కూడా పవన్ కళ్యాణ్ గారికి నాకు ఆ క్లాష్ లేకుండా ఉంటే నేను ఓడిపోయి ఉండేవాడిని కాదేమో. కొంత జనసేన పార్టీ కూడా నేను ఓడిపోవడంలో కీలక పాత్ర పోషించింది. ఎంత డిఫరెన్స్ ఉండొచ్చు సార్ జనసేన ఓట్ల వల్ల? కేవలం జనసేన ఓట్ల వల్ల నేను ఓడిపోయా. ఓకే. జనసేన ఓట్లు జనసేన పార్టీకి వేస్తే జనసేన పార్టీ ఎట్లాగూ గెలవదు, కానీ మా పవన్ కళ్యాణ్ గారిని, మా నాయకుడిని, మా హీరోని ఇబ్బంది పెట్టాడు కాబట్టి ఈయన అసెంబ్లీకి వెళ్ళకూడదు అని జన సైనికులు అనుకోబట్టి నాకు అంత దెబ్బ తగిలింది. లేకపోయి ఉంటే మొన్న కూడా జరుగుండేది కాదేమో. మళ్ళీ అదే జన సైనికులు అదే కసితో మళ్ళీ నన్ను గెలిపించారు. సార్ ఇంత సర్వీస్ చేస్తున్నారు నియోజకవర్గంలో, రోజు భోజనాలు ఎవరన్నా ఈ హైవే మీద నుంచి వెళ్తూ ఉంటే ఒక ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చే టైంకి ఒక బస్సు వేసుకుని వచ్చినా ఏది వేసుకుని వచ్చినా భోజనాలు రెడీ చేస్తారని చెప్తున్నారు ఇక్కడ నియోజకవర్గంలో. ఇంతమందికి రాజకీయం చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది సార్ ఇప్పుడు? ఏదో ఖర్చు అవుతూ ఉంటుంది, భగవంతుడు ఉన్నాడు కదా చూసుకుంటానికి. అంటే చింతమనేని గారికి ఓపెన్గా వ్యాపారాలు ఏమీ లేవు అసలు. లేవు. ఇప్పుడు మీరంటే బాగా ఇష్టపడే వాళ్ళందరూ చింతమనేని గారు రాజకీయాల్లోకి వచ్చి పోగొట్టుకున్నారు తప్ప ఇక్కడ సంపాదించుకున్నది ఏం లేదని అంటారు. మీ ప్రత్యర్థులు ఏంటంటే శాండు, ల్యాండు, మైను, లేకపోతే వైను వీటి మీద అన్నీ సంపాదించుకున్నారండి. ఏది కరెక్ట్ ఇందులో? ఇప్పుడు నా నియోజకవర్గంలో శాండ్ లేదు, ఉందా? శాండ్ లేకుండా మీరు శాండ్ ఇబ్బంది పడ్డారు. అదే విచిత్రం. శాండ్ నా నియోజకవర్గంలో లేదు, నా దగ్గర ఉంది తమ్మిలేరు. అవును, తమ్మిలేరులో శాండ్ ఉచిత శాండ్. ఎవడు కావాలంటే వాడు ట్రాక్టర్ వేసుకెళ్ళి శాండ్ తవ్వుకుని ఎవడికి రూపాయి కట్టుకోకుండా వేసుకెళ్ళిపోవచ్చు. మీరు ఇప్పుడు వెళ్ళి చూసినా కనపడతానే ఉంటుంది.
ఓకే. మీరు ఏదైనా ట్రాక్టర్ తీసుకొచ్చి మీరు పట్టుకెళ్తే కూడా మీకే అర్థం ఉంది డబ్బులు ఇవ్వడం తీసుకుంటున్నాడో లేదో. వాడి వాళ్ళకి మైండ్ పోయి వాళ్ళకి పిచ్చెక్కి వాళ్ళు మాట్లాడుతున్నారు తప్ప ల్యాండ్ అంటున్నారు. పోనీ నేను ఎవడైనా కబ్జాలు చేశానా, నేను ఎక్కడన్నా విలువైన ఆస్తులు కొట్టేశానా, ఎవడైనా లిటిగేషన్లు క్రియేట్ చేశానా చెప్పండి. ఉంటే పెద్దగా గోదావరి జిల్లాలో లిటిగేషన్స్ తక్కువే ఏదన్నా సరే. కాదు కదా. పోనీ మీరు హైవే పక్కన పలానోడిది ఒక 2 ఎకరాలు మీరు ఆక్రమించారు కదా విలువైన భూమి, పోనీ ఈ ఎకరం వాడిది కొట్టేశారు కదా మీ పొలం పక్కడిది అని మీరు ఏమంటే హిస్టరీ తీసి చెప్పండి, తప్పేం లేదు. అడిగితే సమాధానం చెప్తా. ల్యాండ్ అయిపోయింది, శాండ్ అయిపోయింది. మైను వైను నా దగ్గరే మైన్స్ లేవు. ఇక్కడ ఎర్రమట్టి కంకర గ్రావులు తప్ప ఇక్కడేం మైన్ అనేది ఒక కనీసం బిల్డింగ్ కట్టుకునే బిల్డింగ్ మెటీరియల్ బ్లాక్ స్టోన్ కూడా లేదు మా ఏరియాలో. మా ఏరియాలో కాదు, మా జిల్లాలో లేదు అసలు. ఒక మాటలో చెప్పాలంటే మా ఏలూరు జిల్లాలోనే అసలు ఒక్క క్వారీ కూడా క్రషర్ కూడా లేదు. ఒక్క క్రషర్ కూడా లేదు. కావాలంటే చెక్ చేసుకోండి. ఇంకా అది అయిపోయింది. వైను వైన్ అంటున్నారు. వైను గవర్నమెంట్ ఆక్షన్ పెట్టింది. ఆ ఆక్షన్లో అనేక మంది పాడుకున్నారు. మా కార్యకర్తలు కూడా టెండర్లు వేశారు, డీడీలు కట్టారు. మా వాళ్ళకి షాపులు వచ్చినాయి, వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇంకా దాంట్లో వైన్లో మేమేమన్నా నాన్ డ్యూటీ పెయిడ్ మద్యాన్ని తెచ్చి ఈ రాష్ట్రంలో కానీ, ఈ జిల్లాలో కానీ, ఈ నియోజకవర్గంలో కానీ, ఈ ఊర్లో కానీ సరఫరా చేస్తున్నానా? నేనేమే వైన్ మీరు అన్నారు, నాన్ డ్యూటీ పెయిడ్ ఉన్నటువంటి వైన్, బ్రాందీ, విస్కీ, రమ్, జిన్, వైన్ నేను తెచ్చి ఈ రాష్ట్రంలో కానీ, ఈ జిల్లాలో కానీ, ఈ నియోజకవర్గంలో కానీ పంపిణీ చేస్తూ ఉంటే, సేల్ చేస్తూ ఉంటే, వైన్ ద్వారా నీకు గవర్నమెంట్ ఆదాయాన్ని గండి కొట్టి వేరే రాష్ట్రాల నుంచి డ్యూటీ కట్టుకోకుండా డ్యూటీ ఫ్రీ ముందు తెచ్చేసి నువ్వు డబ్బంతా నువ్వు సొమ్ము చేసుకుంటావు మీరు అడగండి, నేను సమాధానం చెప్తా. అఫీషియల్గా గవర్నమెంటే పాటలు పెడితే మా కార్యకర్తలు కూటమి నాయకులు పాడుకుంటే వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటుంటే అది మీరు నాకు ఆపాదిస్తుంటే ఏ విధంగా డబ్బులు వస్తాయి చెప్పండి. పోనీ నాకు తెలియనటువంటి మార్గాలు, జగన్కు తెలిసినటువంటి మార్గాలు లాంటివి ఏమైనా ఉంటే కొద్దిగా ఇన్కమ్ రావడానికి నేను కూడా దాన్ని ఫాలో అవుతా, తెలివితేటలు నేర్చుకుంటా. నాకైతే తెలిసి మరేమీ కనపడతలా. సార్, చింతమనేని గారు కొంచెం దూకుడు స్వభావం ఎక్కువ. కాకపోతే మీరు ఇందాకన్న మాటే, చింతమనేని గారి భుజాల మీద తుపాకీ పెట్టి చంద్రబాబు నాయుడు గారిని కాలుస్తాను కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ వాళ్ళ తాలూకు మీడియా కానీ ప్రయత్నిస్తుంది. అప్పుడు వనజాక్షి గారి ఇష్యూ కానీ, లేకపోతే మొన్న జరిగిన ఇష్యూ గురించి కానీ. అంటే మీకు క్లియర్గా ప్లాన్ అర్థమవుతుంది, బట్ ఆ ప్లాన్లో ఇరుక్కుంటున్నారని అనిపించట్లా? కొన్ని కారణాల వల్ల కొన్ని విషయాలు అలా జరుగుతూ ఉంటాయి. నేను ఎవడో ప్లాన్ వేస్తే వాళ్ళ ప్లాన్లో నేను బలయ్యానని నేను అనుకోను. మా పార్టీలోనే కొంతమంది ఎదవలు ఆ రోజున ఎదవేడి పేడిశారు. వాళ్ళ బతుకేమైపోయిందో మీరే చూశారు. ఇంకా వాళ్ళ పేర్లు ఇప్పుడు చెప్పదలుచుకోవాలా, ఎందుకు బయట రాకుండా పోయారు. వనజాక్షి గారిని ఇప్పుడు అడిగినా అట్టగా ఉండాలి నేను, మీరు అడిగినా సరే. నిజంగా మా కక్ష సాధించిన చర్య ఉంటే మరి వనజాక్షి మీదకి మేము పగబట్టి ఇబ్బంది పెట్టాలి కదా. ఇప్పుడు అలాంటి బుద్ధి కానీ, అలాంటి తత్వం కానీ మా పార్టీకి కానీ మాకు కానీ ఉందా? ఆమెను అడగండి. ఇప్పుడు పోయి ఆ ఇన్సిడెంట్ జరిగాక ఎన్నాళ్ళు ఇక్కడ ఉన్నారు సార్ ఎవరు? వనజాక్షి గారు? అసలు నా దగ్గర పనిచేయలేదండి. అసలు ఓకే. నా నియోజకవర్గంలో పనిచేయలే, మా జిల్లాలో పనిచేయాల. ఆ మీద పక్క కాన్స్టిట్యున్సీలో తహసీల్దార్ ఆ ఇష్యూ అది కదా. అంతే తప్ప ఆమెకేదో తెలియక అలా జరిగిపోయింది, దాన్ని అట్లా ఆపాదించుకుని ఆమె ఏదో వాళ్ళందరూ మాటలేని నాకేమో మహిళా తహసీల్దార్ని కొట్టాననే పేరు నాకంట కట్టించింది. ఆమె ఏదో పెద్ద ఎక్కడికో ఇది సింపతి సంపాదిద్దామని ట్రై చేసింది, ఎటు కాకుండా పోయిందనుకోండి. ఆ విషయం వస్తే దానివల్ల నన్ను అల్లరి చేయడానికి మనకు వచ్చింది తప్ప నిజంగా నేను కొట్టానా, నిజంగా నేను అంటుకున్నానా, నిజంగా నేను కొట్టించానా? ఆమె డోక్రా మహిళలు కొట్టుకున్నారు. వాళ్ళతో కలపడతాం ఎందుకు, కొట్టించుకోవడం ఎందుకు, ఇసుకలో కప్పడతాం ఎందుకు? మళ్ళీ వచ్చి టీవీలో ముందు నేనున్నంతసేపు మాట్లాడాల. నేను వచ్చేసిన తర్వాత ఎవరో డైరెక్షన్ లేని మీ గొట్టలను చూడంగానే నా మీద దోషేసింది. సార్, అంటే మీరు అధికారంలో ఉన్నా కూడా ప్రభుత్వ యంత్రాంగం మీద వేరే పార్టీలకు అంత గ్రిప్ ఉంటుందా? ఎందుకంటే మీరు మొన్న కూడా అన్నారు, ఇప్పుడు కూడా ఏలో టీడీపీలో కోవట్లు ఉన్నారు అని చెప్పి ఒక మాట అన్నారు. అంటే 164 సీట్లు వచ్చిన ప్రభుత్వంలో ఒక పార్టీలో కోవట్లు ఉంటే మీలాంటి పెద్ద పెద్ద నాయకులు ఏం చేస్తున్నారు?
మీరు ప్రభుత్వంలో మీ కింద పనిచేసే అంటే మీతో పాటు పనిచేసే అధికారులు ఎవరో పార్టీ డైరెక్షన్‌లో ఇప్పుడు మీరనే గొట్టాలు కనపడగానే మీకు వ్యతిరేకంగా మాట్లాడుతుంటే అసలు ప్రభుత్వం ఉన్నట్టా? ఫెయిల్యూర్ అయినట్టా? మీరు దాన్ని నేనన్న మాటని వేరు చేసి మాట్లాడుతున్నారు కలిపేసి మీరు 2. నేనన్నది అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అప్పుడు మా పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ఎదవుల యొక్క ప్రోద్బలంతో ఆమె వనజాక్షి ఆ రకంగా మాట్లాడాల్సి వచ్చింది, మాట్లాడింది అని చెప్పా. ఓకే. అది డిఫరెంట్ సబ్జెక్టు. ఇప్పుడు మీరు అడుగుతుంది మన పార్టీలో కొంతమంది కోవర్టులాగా ఉన్నారు అని చెప్పే సబ్జెక్ట్ వేరు. అదే 2 వేరు వేరు సబ్జెక్టులు. అది అప్పుడు అది వనజాక్షి ఇష్యూ అయిపోయింది, అది గతం అయిపోయింది. ఆ తర్వాత మేము ఒకసారి ఓడిపోయాం, మళ్ళీ తర్వాత కూటమి అధికారంలోకి వచ్చింది, మళ్ళీ గెలిచాం. మొన్న గెలిచిన తర్వాత నేను అందే కోవర్ట్లు మన పార్టీలో ఉన్నారు అని అన్నాను. అంటే మన పార్టీతోనే వచ్చి పార్టీలో జాయిన్ అయ్యి పార్టీలో అంటగాగుతూ పార్టీతో ఉండే అధికారాన్ని పాలు పంచుకుంటూ వేరే పార్టీ వాళ్ళకి వీళ్ళు ఇండైరెక్ట్గా ఉపయోగపడుతున్నారు, వాళ్ళకి బలాన్ని చేకూరుస్తున్నారు, వాళ్ళతో ప్రమాదంగా ఉంది, జాగ్రత్త అని చెప్పాను. సార్ ఈ అగ్రెషన్ అనేది లేకపోతే చింతమనేని గారు ఈ పాటికి క్యాబినెట్ మినిస్టర్గా చూసేవాళ్ళు అని చెప్పి మీ ఇష్టపడే వాళ్ళు అందరూ అంటారు. ఏమీ అనరు. అది వాళ్ళకి ఆలోచన విధానం తప్పు. ఈ అగ్రెసివ్నెస్ వల్ల నాకు క్యాబినెట్లో రాకుండా అవకాశం పోలేదు, ఇంకొకటి పోలేదు. నా జన్మ నక్షత్రం దానికి సరిపోదని భావిస్తున్నా తప్ప నా అగ్రెసివ్నెస్ వల్ల నా క్యాబినెట్కి అడ్డం ఎవడో పడుకోవాలా, నీళ్ళు ఎవడో పడుకోవాలా. నా కులం తక్కువ కులం నాది. నా కులంలో ఎంతమందికి అవకాశం ఇస్తాడు? చంద్రబాబు గారిది నా కులమే, లోకేష్ బాబు గారిది నా కులమే. ఇప్పుడు మీ కులం ఎంతమంది ఉన్నారో రెడ్లు కూడా అంతే ఉండుంటారు. బట్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే ఎక్కడన్నా రెడ్లే కనిపిస్తారని మీరే మాట్లాడతారు కదా. ఏం మాట్లాడినా మా నాయకుడు ఆచితూచి నడిచే మనిషి, అన్నిటిని సమపాడలో చూసే మనిషి. మనం అనుకున్నట్లుగా ఆయన ఇవ్వలేకపోయాడు అనేది మనం విమర్శించడానికి కూడా సరిపోయినటువంటి విషయం. ఆ విషయాలన్నీ నాకు తెలుసు, నాకు అర్థమవుతున్నాయి. నన్ను కాంట్రవర్సీలోకి లాగొద్దు, నాకు మంత్రి వద్దు. మీకు నమస్కారం, నాకు ఇవ్వలేదని అనుకునే వాళ్ళందరికీ 2 నమస్కారాలు. సార్ చంద్రబాబు నాయుడు గారి స్టైల్ ఆఫ్ పాలిటిక్స్ చాలా స్మూత్గా చాప కింద నీరులా అలా వెళ్ళిపోదాం అనే పాలిటిక్స్. మీ నెక్స్ట్ జనరేషన్ లోకేష్ గారిది ఎలాంటి మైండ్ సెట్? అంటే మీకు ఆయనకి ఈక్వేషన్ ఎలా ఉంటుంది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి వయసులో చంద్రబాబు నాయుడు గారి రాజకీయ అనుభవంతో చేసే రాజకీయం వేరుగా ఉంటుంది. యువనాయకుడు ఆయన వయసు, ఆయన దూకుడు, ఆయన స్వభావం, ఆ ఏజ్ ఫ్యాక్టర్లో చంద్రబాబు గారి వయసు లోకేష్ బాబు గారికి కూడా వస్తే చంద్రబాబు గారిని మించి నడిపిస్తాడు. ఇంకా అంత అనుభవం అంత రాలేదు కదా. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నటువంటి నాయకుడు, ఎదుగుతున్నటువంటి నాయకుడు లోకేష్ బాబు గారు. పూర్తిగా పరిణతి చెందినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయనతో ఈయన పోల్చలేము. ఈయన కూడా ఆ స్టేజ్కి రావాలంటే ఈయన కూడా ఆ ఏజ్ వచ్చినప్పుడు అప్పుడు అంతకంటే గొప్ప నాయకుడిగా తయారవుతాడు. సార్ జన్మ నక్షత్రం ప్రకారం మీకు క్యాబినెట్ యోగం లేకపోయినా నెక్స్ట్ టైం మీ అమ్మాయికి ఎమ్మెల్యేగా చేసే అవకాశం ఉందంటారా నవ్య గారు? మా అమ్మాయికి కాదు, మా ఆవిడకి కాదు, నా ఫ్యామిలీ మెంబర్సు, నేను భూమి మీద ఉండగా ఎవరు ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానంటే ఆ పేరు దాని వెనక చూస్తే కూడా ఊరుకోను. ఆ కుర్చీ వెనక అది మీదేనా? ఆ కుర్చీ వెనక ఎవరన్నా చూస్తే కూడా నేను సహించను. నాతో రాజకీయ వారసురాలని గ్రూమ్ చేయడం అలాంటిది నాకేం అవసరం? వాళ్ళకేమైనా గ్రో అవ్వాలనుకుంటే వాళ్ళకి అదృష్టం బాగుంటే అవుతారేమో నా తర్వాత. ఓకే. నేనుండగా, నాకు శక్తి ఉండగా నేను దీన్ని వదిలే ప్రసక్తే లేదు. నేను వాళ్ళతో పోవాలి, వాళ్ళు నాతో పోవాలి, జనంతోనే పోవాలి. చాలా థ్యాంక్స్ సార్. ఇట్ వాజ్ ప్లెజర్ టాకింగ్ టు యూ.